ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తమ చెరలోని బందీలకు సంబంధించిన వీడియోను ఇటీవల హమాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మిలిటెంట్ సంస్థపై సీరియస్ అయ్యాడు. తాను అధికార బాధ్యతలు చేపట్టక ముందే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తాను. ఈలోపు బందీలను విడుదల చేయాలి, నరకం చూపిస్తానని సీరియస్ అయ్యా వార్నింగ్ ఇచ్చారు. చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వెంటనే బందీలను విడుదల చేయాలని హెచ్చరించారు. ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన ఆల్ కస్సాం బ్రిగేడ్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో అమెరికా ఇజ్రాయెల్ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడారు. అందులో తాను గత 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా ఉన్నానని తెలిపారు. తామంతా భయంతో రోజుకు 1000 సార్లు చస్తున్నాం, మమ్మల్ని త్వరగా విడిపించండి అని అలెగ్జాండర్ అభ్యర్థించాడు. ఈ వీడియోపై బాధితుడి తల్లి స్పందించి ఎడాన్తో సహా బందీలందరినీ విడుదలకు ప్రధాని నెతన్యాహు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో దాదాపు 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోని తీసుకెళ్లింది.